ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పిఎస్ఏ రూల్ నెంబర్ 22 అనమాట. ఇప్పటిదాకా మీనా టు నాడి రూల్స్లో 21 పిఎస్ఏ రూల్స్ని ఫినిష్ చేసాము. మీనా టు నాడి అనేది స్టెల్లర్ ఆస్ట్రాలజికల్ సిస్టము. ఇదంతా కూడా ఫండమెంటల్స్ ఎలా చూడాలి, ఆథర్ అయిన రాఘవాచారి గారు ఏ విధంగా ఫండమెంటల్స్ని బిల్డ్ చేశారు, అనేక రకమైన నాడీ గ్రంథాల గురించి అన్ని బేసిక్స్ అన్నీ మెయిన్ 4 పిల్లర్స్ ఆఫ్ మీనా టు నాడి, నక్షత్ర దిగ్బలం కావచ్చు, ఉత్తమ రేఖాణం కావచ్చు, తర్వాత నెక్స్ట్ జీవ శరీర కావచ్చు, గుణాస్ కాన్సెప్ట్స్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు, బర్త్ చార్ట్లో ప్లానటరీ స్ట్రెంత్ ఎట్లా కనుక్కుంటారు, అన్ని బేసిక్స్ మనం మాట్లాడుకున్నాము. అన్నీ కూడా ఆర్వీఏ తెలుగు యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ ఏరియాలో ఉన్నాయి. వెళ్ళారని అంటే లర్న్ మీనా టు నాడి ఇన్ తెలుగు అనే ప్లేలిస్ట్ కనిపిస్తుంది. దానిలో అన్ని వీడియోలు లైన్గా ఉంటాయి. అన్ని ప్రిన్సిపల్స్ వాడి, అన్ని ఫండమెంటల్స్ వాడి ఒక బర్త్ చార్ట్ ఎలా అనలైజ్ చేయాలో కూడా చెప్పుకున్నా నేను. ఇది అన్నీ అయ్యాక కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మనం వేరే చార్ట్స్ కూడా డీటెయిల్గా మాట్లాడదామంటే కొన్ని చార్ట్స్ కేస్ స్టడీస్ కూడా చేసుకుందాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఇప్పుడు ఈ పిఎస్ఏ రూల్ 22 ఏం చెప్తున్నారో చూద్దాం. ఈ రూల్ ఏం చెప్తున్నారని అంటే శుభగ్రహాలు పాపగ్రహాలు మధ్య నక్షత్ర పరివర్తనం జరిగితే అంత బాగోదు, నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుందని చెప్పారు. దీనికి ఆపోజిట్గా ఇంకో పిఎస్ఏ రూల్ కూడా ఉంది మన ఈ 40 ప్రిన్సిపల్స్లోనే. 2 శుభగ్రహాల మధ్య కనుక పరివర్తనం జరిగినట్లయితే ఆ నేటివ్ చాలా ఫైనాన్షియల్గా చాలా ఉన్నతమైన స్థితికి ఉండేదానికి అవకాశం ఉందని బుధ శుక్రుల పరివర్తనం ఇచ్చారనమాట. బుధుడు శుక్రుడు పరివర్తనం చెందారు. ఇప్పుడు మిథున లగ్నానికి కానీ కన్యా లగ్నానికి కానీ ఈ విధంగా తీసుకొని చెప్పున్నారనమాట. మనం కూడా ఒక మకర లగ్నం తీసుకుని ఒక ఎగ్జాంపుల్ సేమ్గానే ఎక్స్ప్లెయిన్ చేసాం. మీరు గురుచంద్రుల పరివర్తనం తీసుకోవచ్చు, రవి గురువుల పరివర్తనం తీసుకోవచ్చు. 2 శుభగ్రహాలు పరివర్తనం చెందినట్టుగా తీసుకుని వాళ్ళు కనుక వెల్ పొజిట్ అయితే, వాళ్ళ పొజిషన్స్ కూడా బాగుంటే మంచి రిజల్ట్స్ ఇస్తాయి. ఇప్పుడు వీళ్ళు తమ స్వంత రాసుల్లో ఉన్నారన్నమాట. ఈ చార్ట్ లోపల కర్కాటక లగ్నం తీసుకున్నాను, బుక్లో చార్ట్ కాకుండా వేరే తీసుకున్నాను అప్లై చేయడానికి. దీనిలో శని కుజ నక్షత్రంలో ఉన్నాడు కానీ వక్రించాడు. వక్రించినప్పుడు ప్రీవియస్ స్టార్ తీసుకోవాలి కదా, అప్పుడు శ్రవణం తీసుకోవాలి. చంద్రుడేమో కర్కాటకంలో లగ్నం మీద ఉండి శని యొక్క నక్షత్రంలో ఉన్నాడు. సో ఈ 2 కూడా సహజమైన ఒక శుభగ్రహం, సహజమైన ఒక పాపగ్రహం 2 పరివర్తనం చెందాయి కాబట్టి అవి మ్యూచువల్లీ ఎక్స్చేంజ్ అయ్యాయి కాబట్టి యాజ్ ఎక్స్పెక్టెడ్గా రిజల్ట్స్ చేయడంలో ట్విస్ట్ ఉండేదానికి అవకాశం ఉందని చెప్పి మనం గెస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే సప్తమాధిపతి సప్తమంలో, దాని నక్షత్రాధిపతి లగ్నంలో ఉన్నాడు, లగ్నంలో ఉన్న గ్రహం యొక్క నక్షత్రాధిపతి సప్తమంలో ఉన్నాడు. సో కాబట్టి అవి 2 బాగానే ఉన్నాయి, పరివర్తనం వల్ల బాగానే ఉంటుంది. కానీ ఇది సమ్ ఆఫ్ ద ఏరియా అది ట్విస్ట్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఈ నేటివ్కి ఏమైంది అని అంటే పిల్లల కోసం ట్రై చేశారు. హస్బెండ్ యొక్క హెల్త్ కండిషన్ రీచ్ ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో అది అన్డయాగ్నైజ్డ్గా ఉండి తర్వాత డయాగ్నైజ్ అయింది. అది డిలే అవడం జరిగింది అనమాట. ఎందుకు పిల్లలు కలగట్లేదు అనేది జరగడం జరిగింది. ఎందుకంటే సప్తమంలో ఉన్న గ్రహం వక్రించింది, దాని స్టార్ లార్డ్ పరివర్తనం చెందాడు అనమాట. సో ప్రీవియస్ స్టార్ తీసుకుంటే శని చంద్రుల పరివర్తనం అంటే ఈ విధంగా శుభగ్రహాలు పాపగ్రహాల మధ్య పరివర్తనం చెందితే యాజ్ ఎక్స్పెక్టెడ్గా రిజల్ట్స్ ఇవ్వడంలో ట్విస్ట్ ఉండేదానికి అవకాశం ఉంటుందని చెప్పి మనం చెప్పచ్చు అనమాట. అంతేగాని మనం డైరెక్ట్గా ఇప్పుడు పెళ్లి కాదని చెప్పలేము. ఎందుకంటే 2 కూడా నక్షత్ర పరివర్తనం చెందాయి. తర్వాత 100% ప్రాబ్లం ఉంటుందా అని అంటే ఇప్పుడు ఈ చార్ట్లో మళ్ళీ పంచమాధిపతిని అనలైజ్ చేసుకోవాలి, తర్వాత పుత్రకారకుడిని అనలైజ్ చేసుకోవాలి, ఈ విధంగా అనలైజ్ చేయాలి. సో అవన్నీ బాగానే ఉన్నప్పుడు సంతానం కలిగేదానికి అవకాశం ఉంటుంది, కొంత ప్రాబ్లం వచ్చి జరిగేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది ఈ సందర్భం వేరే, సో వచ్చేదాన్ని బట్టి తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది చంద్రుడు, నేను తీసుకున్న చార్ట్లో క్షీణచంద్రుడు అనమాట. ఇది 2 పాపగ్రహాలు పరివర్తనలాగా పనిచేస్తుంది అనేది కూడా ఒక ట్విస్ట్ ఉంటుందన్నమాట. కాబట్టి అక్కడ అంటే మన బుక్లో మాత్రం డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా శుభగ్రహమైన మిథున లగ్నం తీసుకుని గురువుకి శనికి పరివర్తనం చెందారు అని చెప్పి రాయడం జరిగింది. నేను వేరే చార్టు కర్కాటక లగ్నం తీసుకుని శని చంద్రుల పరివర్తనాన్ని తీసుకున్నాను అనమాట. సో మీరు ఫార్ములా అర్థం చేసుకోండి, వేరే చార్ట్ మీద అప్లై చేయండి. నేను ప్రిడిక్షన్ ఇలానే చేశానని కాదు, ఇది మనకి ఎగ్జాంపుల్కి అర్థం కావడానికి ఈ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. అంటే ఈ ఎగ్జాంపుల్కి ఫిట్ అవుతుంది ఇది, అంటే ఆ వ్యూలో చూస్తే కరెక్టే కదా అన్నట్టుగా ఉందన్నమాట ఇది. ఓకే, ఎందుకంటే శని వెనక్కి వెళ్ళి వెనక నక్షత్రం తీసుకుంటే పరివర్తనం జరుగుతుంది. సో ఆ కండిషన్ ఆఫ్ హెల్త్ ఏంటిదో ఐడెంటిఫై చేసి దాన్ని ఫిక్స్ చేసి వాళ్ళు ప్రోగ్రెస్కి ఫార్వర్డ్ అయ్యారనమాట. ఈ విధంగా ఇలానే పిఎస్ఏ రూల్స్ని మనం అన్ని చార్ట్స్ మీద అప్లై చేస్తే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ చార్ట్ మీకు అర్థమైంది కదా.
మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను విడిగా ఒక వీడియో చేసి దానికి ఫుల్ వీడియో చేసి ఎక్కువ కామెంట్స్ అన్నిటికీ కూడా ఒకేసారి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. విడివిడిగా ఒక్కొక్క వీడియో చేద్దాం అనుకున్నాం కానీ అదంతా లెందీ అయిపోతూ ఉంది ఎడిటింగ్ అదంతా. అందుకని ఒకటే సింగిల్ వీడియోలో ఒక 100 200 మంచి క్వశ్చన్స్ పిక్ చేసి, లేదంటే మీ అందరినీ ఒక చిన్న మీట్ లాగా ఏర్పాటు చేసి ఒకటేసారి మాట్లాడే ప్రయత్నం, క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే ప్రయత్నం, ఉన్న క్వశ్చన్స్ ఒకళ్ళు చదువుతుంటే నేను ఆన్సర్ చేసే ప్రయత్నం అట్లాంటివి చేద్దాం. ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను, నేను దానికి ప్రియారిటీ ఇస్తున్నాను. అండ్ ముఖ్యంగా ఈ కోర్సు ఫినిష్ అయిన తర్వాత మనం క్వశ్చన్స్ అన్నీ సరదాగా మాట్లాడుకోవచ్చు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ మీ హ్యాపీనెస్ అంతా లైక్ ద్వారా నాకు తెలియజేయండి, లైక్ చేసి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఇంకో ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ప్రిన్సిపల్స్ అన్నీ ఫినిష్ చేసుకుంటే మాట్లాడుకోవడానికి, చిట్ చాట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.